దేశంలో హిందూ అమ్మాయిలకు సేఫ్టీ లేదు. ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ వాళ్ళు హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి ట్రాప్ చేసి గ్యాంగ్గా అత్యాచారం చేసి వాటి వీడియోలు తీసి మతం మారండి అని మెంటల్లీ ఫిజికల్లీ టార్చర్ చేస్తున్నారు. కాలేజ్ అమ్మాయిల్ని, స్కూల్కు వెళ్ళే అమ్మాయిలను, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళే యంగ్ అమ్మాయిలను టార్గెట్ చేసి మరీ ట్రాప్ చేస్తున్నారు. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూడాలి, ప్రతి హిందువు చూడాలి. ప్రతి పేరెంట్స్ దగ్గరికి, ప్రతి తమ్ముడు, అన్న, అక్క, ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలి. రీసెంట్గా భోపాల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలిస్తే నిజం చెప్తున్నాను, మీ రక్తం మరిగిపోతుంది. మన ఆడపిల్లలతో ఇలా జరుగుతుందా అని కోపం కట్టలు తెంచుకుంటుంది. అందుకే ఈ వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. అసలేం జరిగిందంటే, మధ్యప్రదేశ్లోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే హిందూ అమ్మాయిల్ని ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీకి చెందిన గ్యాంగ్ టార్గెట్ చేసి ట్రాప్ చేస్తుంది. ఆ గ్యాంగ్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫరాన్ ఖాన్, సాహిల్, మొహమ్మద్ అలీ, షారూక్, అయాన్. వీళ్ళంతా ఒక పెద్ద నెట్వర్క్ లాగా పనిచేస్తూ ఈ కాలేజీ అమ్మాయిలను టార్గెట్ చేసి ట్రాప్ చేస్తున్నారు. ఇదంతా బయటకు ఎలా వచ్చింది అంటే, ఒక 19 సంవత్సరాల హిందూ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫర్హాన్ అండ్ సాహిల్ అనే ఇద్దరు వ్యక్తులు నన్ను అత్యాచారం చేశారు, ఆ వీడియోని రికార్డ్ చేసి పదే పదే బ్లాక్మెయిల్ చేసి నన్ను చిత్రహింసలు పెట్టారు అని కంప్లైంట్ చేసింది. అంతేకాదు, నువ్వు నీ ఫ్రెండ్ని కూడా తీసుకురా, వేరే అమ్మాయిలను మాకు పరిచయం చేయి, లేదా నీ వీడియోస్ని ఇంటర్నెట్లో వైరల్ చేస్తామని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని కంప్లైంట్ చేసింది. ఒక అమ్మాయి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలాంటి కంప్లైంట్ చేసింది అంటే ఆమెను వీళ్ళు ఎంతగా టార్చర్ చేసి ఉంటారు. అయితే పోలీసులు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇక్కడ బాధితురాలు కేవలం ఒక్క అమ్మాయి కాదు, చాలా అమ్మాయిలు ఉండే అవకాశం ఉంది. ఈ ఫర్హాన్ అనే లుచ్చాగాడు ఈ గ్యాంగ్ మొత్తానికి లీడర్. వీడు తన ఫ్రెండ్ అయిన ఆదిల్, షారూక్, సాహిల్ కలిసి హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసేవారు. ముందుగా వీళ్ళు కాలేజ్ దగ్గర అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి తమ దగ్గర ఉన్న బైక్స్ని, లగ్జరీ కార్స్ని చూపించి మంచిగా మాట్లాడతారు, వాళ్ళతో రిలేషన్లోకి వెళ్తారు. ఆ తర్వాత అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. వాళ్లకు డ్రగ్స్ ఇవ్వడం, ఇతర మత్తు పదార్థాలు ఇచ్చి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి ఆ వీడియోని రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి ఆ అమ్మాయి లేచాక, ఇదిగో నీ వీడియోని రికార్డ్ చేశాము, మేము పిలిచినప్పుడల్లా రావాలి, అంతేకాదు నువ్వు వేరే అమ్మాయిల్ని కూడా తీసుకురావాలి, లేదా నీ వీడియోని ఇంటర్నెట్లో వైరల్ చేస్తామని బెదిరించేవారు. ఒకసారి ఆలోచించండి, 18-19 సంవత్సరాల అమ్మాయిలు ఇలాంటి ఇన్సిడెంట్కి, బ్లాక్మెయిల్కి లోనైతే వాళ్ళు మెంటల్గా ఎంత టార్చర్ అనుభవించి ఉంటారు. సాధారణంగా మహిళలు ఏ విషయాన్ని బయట తొందరగా చెప్పరు. తల్లిదండ్రులకు చెప్పినా, బ్రదర్స్కి చెప్పినా ఆమెనే తిడతారు అని తనలోనే దాచుకుంటుంది. దాన్నే ఈ లుచ్చాగాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఈ ఫరాన్ ఖాన్ అనే కిరాతకుడి ఫోన్ని పోలీసులు చెక్ చేస్తే అందులో ఒక్క అమ్మాయి వీడియోస్ కాదు, చాలామంది అమ్మాయిల వీడియోస్ దొరికాయి. వీళ్ళు ఇలా హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళను అత్యాచారం చేసి వీడియోలు తీసి, ఇదిగో నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకో, ఇదిగో వీడిని పెళ్లి చేసుకో, లేదా నీ వీడియోని వైరల్ చేస్తాను, పెళ్లి చేసుకొని మతాన్ని కూడా మార్చుకోవాలి, మా మతంలోకి వచ్చేయాలని ఫోర్స్ చేసేవారు. అలాగే వాళ్ళ మతానికి సంబంధించిన పద్ధతుల్ని ఫాలో అవ్వాలి, ఆ మతం మహిళల్లాగా దుస్తులు ధరించాలని ఫోర్స్ చేసేవారు. ఈ ఫర్హాన్ అనే కిరాతకుడు హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళను లోబడుచుకొని వాడు అత్యాచారం చేయడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చేయించేవాడు. అమ్మాయి ఒప్పుకోకపోతే, ఇదిగో నీ వీడియో ఇప్పుడే వైరల్ చేస్తా అని బెదిరించేవాడు. ఇలాంటి నా కొడుకుల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? ఏం చేస్తే వీళ్ళు మారుతారు? ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ ఫర్హాన్ అనే కిరాతకుడు బీటెక్ చదువుతున్న ఒక అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నాడు. వాని ఫ్రెండ్స్తో కలిసి అత్యాచారం చేసేవాడు. అయితే వీడు అక్కడితో ఆగలేదు. వీడు ఆ అమ్మాయికి చెల్లెలు ఉందని గ్రహించి ఆమెను కూడా తీసుకురావాల్సిందిగా వీడియోస్తో బ్లాక్మెయిల్ చేశాడు. చివరికి వీడు ఆ అమ్మాయి చెల్లెలతో కూడా అలాగే చేశాడు. ఈ ఇద్దరు సిస్టర్స్తో వీడు అండ్ వీని ఫ్రెండ్స్ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ శరీరం పైన సిగరెట్తో కాల్చేవారు, మతం మార్చుకోమని బెదిరించేవారు. వీళ్ళలో ఒక అమ్మాయి కంప్లీట్ వెజిటేరియన్ అయితే ఆమెను నాన్ వెజ్ తినాల్సిందిగా బెదిరించేవారు. ఇలాంటి గ్యాంగ్స్ నాకు తెలిసి మధ్యప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నాయి. వీళ్ళంతా ఒక నెట్వర్క్ లాగా పనిచేస్తుండవచ్చు. ఎందుకంటే ఇలాంటి లవ్ జిహాద్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రీసెంట్గా అమిత్ షా గారు పాకిస్తాన్కి చెందిన వాళ్ళెవరూ ఇండియాలో ఉండకూడదు,
48 గంటల్లో వెళ్ళిపోవాలని ఆర్డర్ పాస్ చేశారు. ఈ ఆర్డర్ కారణంగా ఒక అతిపెద్ద నెట్వర్క్ బయటపడింది. మీరు చెప్తే నమ్మరు, మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఏరియాలో లక్షల మంది ఇండియన్ మహిళలు పాకిస్తాన్ వాళ్ళను పెళ్లి చేసుకుని ఉన్నారు. అసలు మన ఇండియన్ మహిళలు పాకిస్తాన్ వాళ్ళను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? పైగా వీళ్ళంతా ఒకటే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళిక్కడ ఆడుతున్న గేమ్ ఏమిటంటే, పాకిస్తాన్ వాళ్ళను పెళ్లి చేసుకున్న మహిళలు మన ఇండియా నుంచి ఆ దేశానికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటూ ఒక్కొక్కరు 5, 6 మంది పిల్లల్ని కంటూ మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ డబ్బుని, ఫ్రీ రేషన్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. మనం కట్టే ట్యాక్స్ డబ్బుల్ని దొబ్బి తింటున్నారు. అండ్ వీళ్ళకు పుట్టే పిల్లలు మన ఇండియాకు విశ్వాసంగా ఉంటారు అనుకుంటున్నారా? వీళ్ళంతా దేశద్రోహులే. అండ్ పాకిస్తానీ పురుషులు వాళ్ళ భార్యల పేర్లు చెప్పి మన ఇండియాకి వచ్చి సంవత్సరాల పాటు ఇక్కడే ఉండిపోతున్నారు. మన దేశ సెక్యూరిటీకి వీళ్ళు అతిపెద్ద ప్రాబ్లం. ఎక్కడో ఎందుకు, మన తెలంగాణలోనే అఫీషియల్గా 200 మంది పాకిస్తాన్లు ఉన్నారని తెలిసింది. అన్అఫీషియల్గా ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. నాకు తెలిసి మన పాత బస్తీలోనే 1000 మంది ఉంటారు. మీరు నమ్మరు, మన సిఆర్పిఎఫ్ జవాన్ వైఫ్ పాకిస్తానీ మహిళ. అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది? నేషనల్ డిఫెన్స్లో పనిచేసే ఒక ఆఫీసర్ మహిళ పాకిస్తానీ అయితే వాడు మన ఇండియాకు చెందిన ఎంత ఇన్ఫర్మేషన్ని లీక్ చేసి ఉంటాడు? ఇది ఎంత పెద్ద బ్లండర్! అసలు మన భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? మోడీ గారు ఇంత తోపు అంత తోపు అని మనం చెప్పుకోవడం తప్ప ఇంటర్నల్గా ఎటువంటి పని జరగట్లేదా? ఎందుకంటే ఒక పాకిస్తానీ నేషనల్ వీసా తీసుకొని మన ఇండియాలో ఉంటున్నాడు అంటే వాడి వీసా ఎక్స్పైర్ అయిన వెంటనే వాడి పాస్పోర్ట్ని ట్రాక్ చేసి అలాంటి కొడుకుల్ని మెడపట్టి ఇండియా నుంచి బయటకు గెంటాలి కదా. కానీ ఇలా లక్షల మంది పాకిస్తానీలు ఇల్లీగల్గా మన ఇండియాలో ఉంటున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు నేషనల్ సెక్యూరిటీని మోడీ గారు సీరియస్గా తీసుకుంటున్నారా లేదా? మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, దాదాపు 3 కోట్ల కంటే ఎక్కువ మంది బంగ్లాదేశీలు మన ఇండియాలో ఇల్లీగల్గా ఉంటున్నారు. 3 కోట్ల మంది పాకిస్తానీలు బంగ్లాదేశీలను కలిపితే వాళ్ళు ఒక రాష్ట్ర జనాభా కంటే ఎక్కువగా ఉంటారు. వీళ్ళందరినీ దేశం నుంచి బయటకి గెంటేయకుండా మోడీ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? అందుకే మీరు గమనించండి, సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలు తేవాలి అని గవర్నమెంట్ చెప్పినప్పుడల్లా వీళ్ళంతా ముందుకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. మేము మా పేపర్స్ని చూపము అని. అసలు వీళ్ళ దగ్గర పేపర్స్ ఉంటే కదా చూపడానికి. వీళ్ళంతా బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి ఇల్లీగల్గా వచ్చిన దేశద్రోహులు. పెహల్గాంలో కేవలం మతం చూసి నాన్ ముస్లిమ్స్ అందరినీ చంపేశారు. ఇక్కడ మధ్యప్రదేశ్లో కేవలం ఒక మతం అమ్మాయిలను టార్గెట్ చేసి బ్లాక్మెయిల్ చేసి మతాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో అయితే హిందువులు ఎక్కడ మా ప్రాణాలు తీస్తారో అని ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళ విలేజెస్ వదిలి పారిపోతున్నారు. ఓవరాల్గా సొంత దేశంలో హిందువులకు సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా హిందువుల్లో ఐకమత్యం లేదు. ఇప్పటికీ ఎక్స్లో కులాల పేరు మీద, పార్టీల పేరు మీద, ఫేవరెట్ నాయకులు, హీరోల పేర్ల మీద కొట్టుకుంటున్నాము. ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులు, బ్రదర్, సిస్టర్స్ అందరికీ చెప్తున్నాను, మీ అమ్మాయిలు బయట ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు, కలిసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే విషయం పైన ఒక కన్నేసి ఉంచండి. అండ్ అమ్మాయిలు, గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మీతో ప్రేమగా మంచోడిగా మాట్లాడుతూ మీకు తెలియకుండానే ట్రాప్లో పడేస్తారు. అలా అని మిమ్మల్ని లిమిట్లో ఉండమని నేను చెప్పను, అది మీ ఇష్టం. మీకు నచ్చిన అమ్మాయి అబ్బాయితో ఉండండి, మాట్లాడండి. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వాళ్ళ రియాలిటీ ఏంటో తెలుసుకోండి. ఏది చేసినా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని ఈజీగా నమ్మడానికి లేదు. ఈ వీడియో ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. వీడియోకి ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అంత ఎక్కువ మందికి యూట్యూబ్ ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.